ఇవాళ నేను ఒక వాస్తవం దీన్ని నరేంద్ర మోడీ గురించి చెప్పినా కూడా బీజేపీ కార్యకర్తలకు రక్తం ఉడుకుతుంది, రక్తం మరుగుతుంది. మీ అందరికీ రక్తం ఉడుకుతుండొచ్చు. నరేంద్ర మోడీ సింపతి గెయిన్ చేసుకోనికి, పబ్లిసిటీ చేసుకోనికి, శవాల దగ్గర సావుల దగ్గర కూడా ఫోటో షూట్ చేసుకుంటున్నట్టే మీకు బాధ అనిపిస్తుండొచ్చు. బట్ మీరు ఒక్కసారి ఆ లైన్ క్రాస్ అయ్యి, ఆ లైన్ దాటి ఒక బీజేపీ కార్యకర్తగా కాకుండా, ఒక హిందువుగా కాకుండా, ఒక నరేంద్ర మోడీ ఫాలోవర్గా కాకుండా అవన్నీ పక్కన పెట్టి చనిపోయిన 200 మంది కుటుంబాల గురించి ఆలోచించండి ఒక్కసారి. రేపు మన ఇంట్లోనే ఎవడో ఒకటి చచ్చిపోయి ఉంటాడు. ఒక్క మాట చెప్తా ఉన్నా, మన ఇంట్లోనే ఒక చోట ఒక బస్సులో ఒక యాక్సిడెంట్ అయి చచ్చిపోయి ఉంటాడు. మన ఇంటికి శివం వస్తుంది, లేకపోతే హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయితే మన బాధలో మనం ఉంటాం. మన లోకల్ ఎమ్మెల్యే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టెలింగ్ ఓన్లీ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, మన లోకల్ ఎమ్మెల్యే పోయి అక్కడ ఆ బస్సు దగ్గర ఫోటో షూట్ చేసుకొని ఆ ఫోటోలు వాడి సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టుకుంటే మనకేమనిపిస్తుంది? ఇప్పుడు ఈ 200 మంది కుటుంబ సభ్యులు వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకు బాధలు ఉండవా? ₹1 కోటి ఇచ్చినాం పోండ్రంటే 100 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు రా భయ్ అదే ఫ్లైట్లో. ఎవడికి కావాలి మేము ₹1 కోటి?